హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దేవా. ఈరోజు అయితే మన బండ్ల గురించి ఫుల్ రివ్యూ ఇస్తున్నామా. చాలా రోజుల నుంచి మన బండి అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది అని చెప్పి చాలామంది అంటున్నారు కాబట్టి అసలు మీకు ఎన్ని బండ్లు ఉన్నాయి, మీ బండి ఏ వస్తు పనులకు వెళ్తాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి దానికోసం అయితే ఫుల్ రివ్యూ తీస్తున్నామా. ఎన్ని బండ్లు ఉన్నాయి, అలాగే మనకి ఏ బండి ఏ వర్క్ వెళ్తుంది, తర్వాత మనకి ఏ పనిముట్లు ఉన్నాయని చెప్పేసి దానికోసం అయితే ఫుల్ రివ్యూ వీడియో తీస్తాను. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నాను. చూసిన మందికైనా నాకు కొంచెం లైక్ కొడితే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది వీడియో తీయడానికి. అంటే దానికోసం అంతమంది నమ్ముకొని ఉన్నారు కాబట్టి మీకు కూడా నేనైతే వీడియో తీయడానికి కొంచెం నాకు బూస్టింగ్ ఉంటుంది కాబట్టి నేను వీడియో మీరు చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా. వీడియోకి అయితే వెళ్ళిపోదాం చూడండి. హలో మా, ఈరోజు అయితే ఇప్పుడైతే మనం ఫస్ట్ బండి కాడికి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఇదైతే ఈ బండి అయితే మనకైతే మనం తీసుకున్నది మేలో, అంటే మే 30 తారీఖు అనేది తీసుకున్నాం. ఈ బండి అయితే మనకి ఈ బండి వచ్చి ఫస్ట్ బండి వచ్చేసి ఇది. నీకు ట్రాలీ ఉంది, తర్వాత గోరు చెట్లు అన్నీ ఉన్నాయి దీనికైతే. ఈ బండి మనం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ బండి తీసుకున్నది మనం 2025లో మేలో తీసుకున్నాం. ఈ బండి వచ్చేసి ఈ బండి హార్స్ పవర్ వచ్చేసి 42 హార్స్ పవర్ బండి. ప్లస్ ఏంటంటే మనం ఎందుకు తీసుకున్నాం దీని బండి అంటే మనకి మన మోటార్ ఫీల్డ్లో దిగి 2019 నుంచి దిగినాము. ఇంతకుముందు మనకు అయితే మహీంద్రా 475 బండి ఉండేది. దాన్ని కొంచెం ప్రాబ్లం వల్ల అప్పుడే తీసేసినాం. ఒక 1 year వాడి అప్పుడే తీసేసినాం. ఆ బండి కొంచెం ప్రాబ్లం ఇబ్బంది అయ్యి ఆ బండిని అప్పుడే తీసేయడం జరిగింది. 2020లో మనకి ఎక్స్ఎం బండి తీసుకున్నాము. అది కూడా 20 మోడల్, అంటే 2 వీలర్ తీసుకున్నాం. అది హార్స్ పవర్. ఈ మోటార్ ఫీల్డ్లో మనం దిగేసి వచ్చేసి 2019లో దిగినాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 19లో దిగి ఫస్ట్ బండి వచ్చేసి మహీంద్రా 475 బండి ఉండేది మనకైతే. దాన్ని తీసేసి మనం ఒక సంవత్సరమే వాడిన దాన్ని కొంచెం మంచిగా అనిపించక మనకు కొంచెం ఇబ్బంది ఉండి దాన్ని కూడా తీసేయడం జరిగింది. 2019లోనే తీసేసినాం దాన్ని. ఒక 1 year వాడిన మ్యాక్సిమం. తర్వాత 2020 మే 3 తారీఖు ఏమో మనం అయితే స్వరాజ్ ఎక్స్ఎం తీసుకున్నాం. అది బాగుంది మనకైతే. దగ్గర ఒక 5 years 6 years పని చేసింది. ఇప్పుడైతే దానికి కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల మళ్ళీ తీసేయడం జరిగింది. అని ఎందుకు తీసినామో కూడా చెప్తాను నేనైతే. మనం మోటార్ ఫీల్డ్లో కలిసి వచ్చిన బండి అయితే అదే మనకు వచ్చి మంచి కొంచెం పికప్ అందుకున్న బండి కూడా అదే. దాన్ని కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల మనం తీసేయడం జరిగింది దాన్ని. తర్వాత మనం ఈ బండి తీసుకోవడం 2025 మేలో దాన్ని తీసుకున్నాం. ఈ బండి అయితే 2025 మే 31 తారీఖు అయితే తీసుకున్నాం. దీన్ని అయితే దీన్ని తీసుకోవడం మెయిన్ కారణం ఏంటంటే మనకు అప్పుడు దుక్కుల వల్ల చాలా ఇబ్బంది అయింది. ఆ బండి 2020 తీసుకున్న బండి అయితే కొంచెం ఇబ్బంది పెట్టింది. రోజు కొంచెం రిపేర్లు బాగా రావడం, తర్వాత కొంచెం గేర్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, తర్వాత ఇంజన్ ప్రాబ్లం ఉండి కొంచెం తీసే ఇబ్బంది పెట్టింది. అసలుకే అప్పుడు మే నెల, అప్పుడు దుక్కుల టైం బాగుంటుంది మాకెళ్ళి అయితే. అప్పుడు దుక్కుల టైంలో కొంచెం ఇబ్బంది బాగా పెడతా అని చెప్పేసి అప్పటికప్పుడే ఒక రోజులోనే దాన్ని పక్క పెట్టేసి దానికి షోరూమ్ వాళ్ళకి చెప్పేసి మనమైతే ఈ బండి తీసుకోవడం జరిగింది ఎక్స్ఎమ్. మళ్ళీ అదే ప్రిఫరెన్స్ బాగుందండి. కొంచెం కొత్త మోడల్ బాగుంటాయి. తర్వాత ప్లస్ ఏంటంటే డ్యూయల్ వచ్చి బండి బాగుంటుంది అని చెప్పేసి వెంబటే దీన్ని తీసుకోవడం జరిగింది. మనం అయితే దీన్ని తీసుకొని మేము 30 తారీఖు అంటే తీసుకొని పికప్ అయితే కొంచెం ఇప్పుడు దాకా కొంచెం ఎందుకంటే ఈ బండి నడిచింది 600 గంటల దాకా నడిచింది. ఈ 600 గంటలు నడిచినా మనకు బండి అయితే కొంచెం పికప్ బాగుంది. ప్లస్ ఏంటంటే గడ్డి కట్టలు కూడా అన్నిటికీ బాగా పనిచేస్తాయని చెప్పేసి ఈ బండి తీసుకోవడం జరిగింది. మన ఈ బండి తీసుకోవడం తర్వాత దీనికి మన పాత బండికే ట్రక్ ఉంది. ట్రక్ ఉంటే దానికి మళ్ళీ బండి 603 గంటలు అనేది నడిచింది. ఇది థర్డ్ సర్వీసింగ్ కూడా టైం వచ్చింది కానీ మనం ఇంకా థర్డ్ సర్వీసింగ్ మార్పిలేదు ఈ బండిని. ఇంకా సీజన్ రాలేదని చెప్పేసి మనమైతే ఈ బండిని ఇంకా ఇంజన్ అనేది చేంజ్ చేయలేదు. ఇక అట్టనే నడుస్తాను. ఒక 50 గంటలు దాటింది, చేపియాలి 2-3 రోజులలో. 6 గంటలు నడిచింది కదా. దుక్కుల టైంలో అయితే కొంచెం బాగానే పికప్ అనేది మైలేజ్ అయిన ప్రకారమైన దేనికైనా కొంచెం పికప్ అయితే బాగానే ఉంది బండికి అయితే. ప్లస్ ఏంటంటే బండి స్పీడ్ అనేది ఉంది ఎందుకంటే దీనివల్ల అంటే బండి మనం ఎలా రన్ చేస్తే అలా రన్ అవుతుంది. బండి ఎంత స్పీడ్లో ఉంటే అంత స్పీడ్లో పికప్ అనేది అందుకుంటుంది. ప్లస్ ఏంటంటే బుస్సుకి పోయిన తర్వాత ఏ ఫీల్డ్కి పెట్టినా బండి అయితే వెనకాడ ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు నేను 6 గంటలు నడిచినా మనకైతే ప్రెసెంట్ అయితే బండి అయితే బాగానే ఉంది. ఇదైతే మనం ఇదే బండి వాడుతున్నాం. ప్లస్ ఏంటంటే దీనికి మనం కట్టిన ఫైనాన్స్ డబ్బులు వచ్చేసి 3,75,000 రూపాయలు అనేది కట్టినాం దీనికైతే. తెలియదు ఎందుకంటే ఆ బండి పాత బండి ఇచ్చేసి మనం అయితే కొత్త బండి తీసుకున్నాగా. దానికంటే 3,75,000 దీనికి కట్టేసి మనమైతే పాత బండి వదిలేసి కొత్త బండి అయితే తీసుకున్నాం. ప్లస్ దానికి ఈ బండి పడ్డ కాస్ట్ వచ్చేసి మనకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకైతే ఎంత పడ్డది అని చెప్పేసి. ఇంకో దీనికి ఉన్న వస్తువులు ఏంటని చెప్పేసి అంటే ఈ బండికి ఉన్న వస్తువులు వచ్చేసి ట్రక్ ఒకటి ఉంది ఈ ట్రక్ వచ్చేసి మనం పాత బండి ఉన్నప్పుడే చేయించినాం. 2020 అంతే, మేబీ 2020లో చేయించినాం ఈ ట్రక్ వచ్చేసి. ఈ ట్రక్ మెటీరియల్ వచ్చేసి వైజాగ్ మెటీరియల్ వాడినాం మనం అయితే. బాగుంది, హెవీ ట్రక్ ఇది. అప్పుడు మన కాస్ట్ వచ్చేసి అప్పుడు ట్రక్ వచ్చేసి
1,30,000 అనేది పడ్డది అప్పుడే. మనం ఇప్పుడు దాకా మూడు జతల టైర్లు అనేది మార్పించాను. మనం అయితే సిల్ టైర్లు ఇప్పుడు వేయలేదు. సెకండ్ హ్యాండ్ లారీ టైర్ ఉంటే మన మామయ్యలు వాళ్ళు తెలిసి ఉంటే సెకండ్ హ్యాండ్ లారీ టైర్లు అనేది మనం వాడతాం. ఇప్పుడు ఇది 3వ జత టైర్లు అయితే కట్లు అయితే ఒకసారి చేయించినాం. ప్లస్ అయితే బాగానే ఉంది, నడుస్తుంది. ట్రక్ వచ్చేసి నెంబర్ 1 కండిషన్లో ఉంది. ప్లస్ ఏంటంటే 2020లో తీసుకున్న ట్రక్ కాబట్టి కొంచెం 5 ఇయర్ మేబీ 6 ఇయర్స్ అవుతాయని ఇప్పుడు దాకైతే చెక్ చేయలేదు. మామూలుగా ఇక వర్షాల్లో ఉంటుంది కాబట్టి మనకైతే షెడ్ అనేది లేదు. షెడ్ లేవడం వల్ల వర్షంలో ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ అనేది అయిపోయింది మా. ప్లస్ దీనికి వచ్చేసి ప్లవ్ ఒకటి ఉంది. ఇది అప్పుడే మనం 2019లోనే తీసుకున్నాం, సెకండ్స్లోనే తీసుకున్నాం. అప్పుడు కామారెడ్డి ప్లవ్ అని చెప్పేసి 2019లో తీసుకున్న ప్లవ్. మహేంద్ర బండి ఉన్నప్పుడు ఈ ప్లవ్ తీసుకోవడం జరిగింది. ప్లవ్ అయితే చెక్ చేయడానికి ఉంటుంది. కొంచెం బోల్ట్స్ కొంచెం ఇట్లా పోయినాయి, అవి చూసుకోవాలి. ఇక ప్లవ్ అయితే ఇలా ఉంది మా. ప్లస్ మనకు వచ్చేసి గుంటకు అనేది ఉంది, పత్తి కట్ట పీకడానికి అనేది. ఇది పత్తి కట్టలు పీకడానికి ఇక అటు ఇటు వాడతాం దీన్ని. పత్తి కట్టలు, కంది కట్టలు, తర్వాత ఇక ఏమైనా కట్టలు ఉంటే పీకడానికి అనేది పనిచేస్తాం. బ్లేడ్ ఉంది, పాత బండికే ఉంది. ఇదైతే ఇది సీటిల్ మిషన్ అని చెప్పేసి దీంతో పాటు అసలు ఏమేమి వేసుకోవచ్చు అని చెప్పి మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో తీస్తుంది దీనికోసం. అయితే ఇదైతే మనకి మిషన్ అనేది తీసుకున్నాయి. ఇది పాత బండికి నడుస్తుంది, కొత్త బండికి అయితే దీన్ని తగిలేదు. ఇప్పుడైతే పాత బండికి నడుస్తుంది. ఇది ఈ మిషన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొక్కజొన్న దీంతో వేసినాం మనం. ఇప్పుడు తీసుకుని దీన్ని ఒక 5 months అనేది అవుతుంది. తీసుకుని బాగానే నడిచినాం. సీజన్ అయితే తీసుకున్నాం దీంతో. మనకి ఇది వచ్చేసి ₹1,00,000 అనేది పడేమో. మనకి 2 బండ్ల కలిపి ఒకటే రొటావేటర్ ఉంది. ఈ రొటావేటర్ ఇక మనం 42 బ్లేడ్లది. ఇది రైనా కంపెనీ రొటావేటర్. దీని బుడదలో అయినా దేంట్లో అయినా చెప్పి చాలా పికప్ అయితే ఉంది. దీన్ని వాడుకోవచ్చు, చాలా జనం మంది అయితే అడుగుతున్నారు కాబట్టి దీంట్లో అయితే వాడుకోవచ్చు. దేనికైనా పనిచేస్తుంది, బుడదకైనా తర్వాత మన పొడి దుక్కులకైనా బాగుంటుంది. దీనికి ఎప్పుడైతే బురదలో వాడినా దీనికైనా ఇబ్బంది రాలేదు మాకైతే. బాగానే ఉంది. అయితే ఈ రొటావేటర్ అయితే వాడుకోవచ్చు జనాలు అయితే. ఒకవేళ మీ సైడ్ ఏ రొటావేటర్ వాడుతున్నారో కూడా చెప్పండి, నాకైతే కామెంట్లో చెప్పండి. ఏ కంపెనీ బెస్ట్ ఉంటుందో ఇంకొక రొటావేటర్ తీసుకుందాం అనుకుంటాను. మీ కంపెనీలో అసలు ఏ కంపెనీ శక్తిమాన్ బాగుంటుందో, తర్వాత రాజు షోరూంలో బాగుంటుందో, లేకపోతే మహేంద్రాలో బాగుంటుందో అయితే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నేను ఇంకో రొటావేటర్ తీసుకుందాం అనుకుంటాను, 42 బ్లేడ్స్. ఒకవేళ మీకు తెలిసి ఉంటే నాకు అనుభవం నాకు సజెషన్ చేయండి మా. ప్లస్ మనకి ఇంకో బండి వచ్చేసి ఇది మనం 2021లో ఇంకో మహేశ్వరాజ్ బండి తీసుకోవడం జరిగింది. దాన్ని పక్కకు తీసేసి మనం అది సెకండ్లో తీసుకున్నాం. అది 2020 మోడల్ బండి. అది దాన్ని తీసుకొని మనకు దాంతోపాటు వచ్చిన సామాన్లు వచ్చేసి ట్రక్ ఒకటి వచ్చింది మా. దాంతోపాటు ట్రక్ ఒకటి వచ్చింది, గొర్రె సెట్ వచ్చింది. దీన్ని తీసుకొని ఒక 4 months అవుతుంది మా ఈ బండి తీసుకొని. మనం అదే కంపెనీ మళ్ళీ స్వరాజ్ ఎక్స్ఎంఏ తీసుకున్నాం. మళ్ళీ ఇది తీసుకొని 2000 అంటే ఒక 4 months అవుతుంది ఈ బండి తీసుకొని. దీనికైతే ఎక్కువ మనం అయితే ట్రక్ తోలకాలకి లోకల్ కిరాయిలు అనేది ఎక్కువ తోలుతాం. దీంట్లో ఉసిగా కానీ తర్వాత లోకల్ కిరాయిలు ఎక్కువ తోలుతాం. ఈ బండి తీసుకోవడం మెయిన్ కారణం ఏంటంటే మనకి 2021లో సెకండ్ హ్యాండ్ బండి ఒకటి తీసుకున్నాం. అది 2018 మోడల్ బండి. అది దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే పైగా అది మాన్యువల్ బండి కాబట్టి డ్రైవర్లు ఎక్కువ ఎవరు రావట్లేదు అని చెప్పేసి దాన్ని తీసేయడం జరిగింది. ప్లస్ దాని టైర్లు కూడా ఏం లేవు అని చెప్పేసి దాన్ని పక్కకు తీసేసి ఆ బండిని పక్కకు తీసేసి మనమైతే ఈ బండి తీసుకోవడం జరిగింది. ఇది తీసుకొని ఒక 4 months అయితే ఏమవుతుంది. ప్లస్ ఏంటంటే ఆ బండి తీసేసి ఈ బండి తీసుకున్నాం. దాంతోపాటు వచ్చిన వస్తువులు ఏంటంటే ట్రక్ ఒకటి వచ్చింది, ప్లస్ ఇంకేంటంటే రొటావేటర్ వచ్చింది, దమ్ము చక్రాలు వచ్చినాయి, తర్వాత గొర్రె చెట్టు ఒకటి వచ్చింది. అంతే ఇక దాంతో అయ్యే వచ్చినాయి. దాంతోపాటు మనం ప్లవ్ అయితే తీసుకున్నాం కూడా దాంతో. ఇప్పుడు ఈ బండికి వచ్చేసి ఎక్కువ ఇబ్బంది, ఈ దుక్కులు ఏం దున్నలేదు. ఈ బండి వచ్చేసి ఇంకా ఆ దుక్కులు అయిపోయిన తర్వాత దాన్ని పంపించడం జరిగింది. ఆ బండి తీసేసి మనం అయితే మళ్ళీ ఎక్స్చేంజ్లో ఇంకో సెకండ్ హ్యాండ్ బండి తీసేసి మళ్ళీ ఇప్పుడు సీల్ బండి అనేది వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి షోరూమ్ వాళ్ళకి మనం తీసుకోవడం జరిగింది. మన పాత బండి ఎంత పోయిందో చెప్తాం మీకు నెక్స్ట్ వీడియోలో. పాత బండి ఎంత పోయింది ఏంటి అని చెప్పేసి మీకు 2 వీడియోలు మన 2 బండ్లు ఎంత తీసేసినాం, మళ్ళీ ఈ కొత్త బండ్లు ఎందుకు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే దాంట్లో చెప్తాను నేనైతే. ప్లస్ ఇది ఏంటంటే దీంతో పాటు వచ్చిన వస్తువు ట్రక్ ఒకటి వచ్చింది, గొర్రె సెట్ ఒకటి వచ్చింది, ప్లవ్ ఒకటి మన దమ్ము చక్రాలు ఒకటి వచ్చినాయి, రొటావేటర్ ఒకటి వచ్చింది. దీంతో పాటు వచ్చిన వస్తువులు ఇవి మాత్రం వచ్చినాయి. ఇప్పుడు ఆ బండి తీసేసి మనం అయితే 4 months అవుతుంది. 4 months తర్వాత మనకైతే బండి ఒక 10 days ఆగి బండి తీసుకోవడం జరిగింది. షోరూమ్ వాళ్ళకి ఒప్ప చెప్పినాక ఒక 10 రోజుల తర్వాతనే మనం అయితే ఇంకో బండి ఈ బండి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు వచ్చిన ఎంఆర్ఎఫ్ టైర్లు కావాలని చెప్పేసి ఎంఆర్ఎఫ్ టైర్ల కోసం అనేది చెప్పి ఒక 10 రోజులు ఆగినాం మనం. ఇప్పుడు ఈ బండికి వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్లు 13 టైర్లు అనేది వచ్చినాయి. ప్లస్ మన పాత బండికి వచ్చేసి గుడియా టైర్లు ఇవి కూడా 13 టైర్లే. 2 వీలర్ 2 వీల్ బండ్లే. మనకైతే మైలేజ్ ప్రకారం కూడా బాగుంది, కొత్త బండ్లు పికప్ బాగుంది. ప్లస్ ఏంటంటే డూయల్ క్లచ్ ఉంటే మనకైతే మళ్ళీ తర్వాత బేలర్కైనా దీనికైనా 2 బండ్లు అయితే పనిచేస్తాయని చెప్పేసి మనం డూయల్ క్లచ్ బండి అనేది తీసుకోవడం జరిగింది. మరి ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. ఈ బండి వాడడం వల్ల ఇబ్బంది ఏమైనా ఉందా అంటే
బండ్ల వల్ల ఏ ఇబ్బంది లేదు. పికప్‌కైనా, మైలేజ్‌కైనా, తర్వాత రోడ్డు తోలకాలకైనా, దేనికైనా ఈ బండ్లయితే సేఫ్‌గా ఉంటాయి మామ. ప్లస్ ఏందంటే మైలేజ్ ప్రకారంగా అంటే ఒక రైతు దీనివల్ల బాగుపడొచ్చు అని చెప్తాను అనుకుంటానుగా. మీ మైనర్ రిపేర్లు ఏమైనా వస్తాయా ఏంటి చెప్పి చాలామంది అడుగుతున్నారు. మైనర్ రిపేర్లు కానీ, ఏది కానీ మేజర్ రిపేర్ కానీ ఎక్కువ రాదు ఈ బండ్లకి. కొంచెం బాగుంటాయి బండ్లు అనేది పికప్‌కైనా, తర్వాత డ్రైవర్‌కి సేఫ్. ఇప్పుడు వచ్చిన బండి సైడ్ గేర్లు, 2 బండ్లు కూడా సైడ్ గేర్లు బండ్లే మనయి. ఈ బండి వచ్చేసి ఒక 250 గంటలు ఏం జరిగింది. దీన్ని కూడా సర్వీసింగ్ వచ్చింది, ఇంకా మార్పియలేదు. సరే మార్పియాలి 2-3 రోజుల్లో 2 బండ్లు కలిపి మార్పిస్తామా. దాంట్లో కూడా మీకు ఫుల్ వీడియో తీస్తుంది దీనికైతే. ఈ బండికి వచ్చిన ట్రక్ అయితే మనం 2018 ట్రక్ ఇది అయితే. ఆ బండి పాత బండి తీసేసి మనమైతే ఇప్పుడు కొత్త బండి ఓన్లీ ఇంజన్ ఒకటే మార్చినాం. ట్రక్ సామాన్లన్నీ దీనికే ఉన్నాయేమో. తర్వాత ప్లస్ ఏంటంటే మనకు 2 ప్లవులు ఉన్నాయి, తర్వాత ఒక 2 గొర్రె సెట్లు, తర్వాత ఒక ఉద్దమ చక్రాల సెట్ ఒకటి ఉంది. మన 2 బండ్లు తీసేసి 2 బండ్లు అయితే తీసుకోవడం జరిగింది. ప్రెసెంట్ అయితే మన 2 బండ్లు వచ్చేసి ఒక బండి అయితే బేలర్కున్న, తర్వాత ఒక మన పాత బండి వచ్చేసి బేలర్కును. పాత బండి వచ్చేసి ఎక్కువ శాతం వచ్చి బేలర్కి అయితే తిరుగుతుంది. బేలర్కు ప్లస్ ఈ మిషన్కి అయితే తిరుగుతుంది. ఈ కొత్త బండికి అయితే ఎప్పుడు మన మిషన్ తగిలేదు, బేలర్ కూడా తగిలేదు. ఇప్పుడు దాని టెస్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే అది లోకల్లోనే ఉంటుంది. మన పాత బండి వచ్చేసి ఎక్కువ శాతం బయట తిరుగుతుంది. ఎందుకంటే ఒకటే దగ్గర ఉంటే 2 ఫీల్డ్ దొరకవు కాబట్టి ఒక బండి వచ్చేసి బయట తిరుగుతుంది. బేలర్కి అయిన తర్వాత మన సీడ్రిల్ మిషన్కైనా అటు తిరుగుతూ ఉంటుంది. మన కొత్త బండి వచ్చేసి లోకల్లోనే గొరిసెట్లు, రొటావేటర్, ప్లవులు, తర్వాత ఉసుక తోలకాలు. మనం ఎక్కువ శాతం మన బండ్లు వచ్చేసి ఉసుకే కానీ దుక్కులో కానీ పోతాయి మామ. చాలామంది అడుగుతున్నారు కాబట్టి, ఎందుకంటే దానికోసమే ఈ నిమిత్తం వీడియో తీశాను. చాలామంది మనకు ఎన్ని బండ్లు ఉన్నాయని చెప్పారు కాబట్టి దానికోసం ఈ వీడియో తీసి మీకు పెట్టడం జరిగింది. మనం ఈ మధ్య రీసెంట్గానే 2 బండ్లు తీసేయడం జరిగింది. ఒక 6 మంత్స్లోనే మనం 2 బండ్లు తీసుకున్నాం. 6-7 మంత్స్ అవుతుంది మనం 2 బండ్లు తీసుకొని. ఈ మేబీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, 2 బండ్లకైతే పికప్ బాగానే ఉంది. ఈ కొత్త మోడల్ బండ్లు అయితే పికప్ మంచిగానే ఉంది. తర్వాత ప్లస్ ఏంటంటే వాడుకోవచ్చు జనాలు, ప్లస్ అన్ని విధాలుగా అయితే బండ్లు అయితే పికప్ అయితే ప్రశాంతంగా ఉందేమో. ఇప్పుడు డ్రైవర్కి ఇబ్బంది లేకుండా సిట్టింగ్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి 2 బండ్లు. ఇప్పుడు ఈ బండ్ల మిగిలేదు ఏంటంటే ప్లవులు వేస్తే ₹1 మిగలదు మా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాత్రం రేట్లు పెరిగినాయి కాబట్టి రైతులు డబ్బులు ఇవ్వక, అందుకనే ఇవి కొత్త మిషన్లు అనేవి ఇప్పుడు సీడ్రిల్ మిషన్ అనేది, తర్వాత బేరర్కి అనేది, తర్వాత గొరిసెట్లకు అనేది, రొటావేటర్కి అనేది అయ్యి మనకు తిండి పెడతాయి. మిగతా ఇది మాత్రం ప్లవులు వేస్తే, గొరిసెట్ వేస్తే, తర్వాత మన పత్తి కట్ట దిగడానికి పోతే ₹1 మిగలదు చేయదు. అందుకనే ఈ బ్లేడ్లే వీటి కోసమే కంటిన్యూ చేసుకుని కొత్త అప్డేట్ వర్షన్ మీకు చూపిస్తూ ఉంటాను. నేను ఏ మిషన్లు తెస్తాను ఏంటి అని చెప్పేసి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను మామ. ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని. అందరికీ మీ డౌట్లు కూడా తీరే ఉంటాయి నాకు తెలిసి, ఎందుకంటే ఎన్ని బండ్లు ఉన్నాయి ఏంటిది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి 100% అన్ని డౌట్లు తీరే ఉంటాయి. ఒకవేళ మీకు నెక్స్ట్ వీడియోలో ఈ బండ్ల మైలేజ్ ఎలా ఇస్తాను, తర్వాత బండ్ల పికప్ ఎలా ఉంది, తర్వాత ఈ బండ్లు అసలు వాడు మంచిదే అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే, మిషన్ గురించి ఏమైనా కావాలనుకుంటే, సీడ్రిల్ మిషన్ గురించి, అలాగనే ఈ బండి కాస్ట్ ఎంత పడ్డది, ప్లస్ ఏంటంటే బండి ఎలా ఉంది, తర్వాత బండి అసలు మైలేజ్ ప్రకారం దేని ప్రకారం ఎలా ఉందని చెప్పి కావాలనుకుంటే, నెక్స్ట్ వీడియో నాకు కావాలనుకుంటే నాకు అది కామెంట్ చేయండి. మీకైతే నేను వీడియో పక్క అప్డేట్ చేస్తాను. బాయ్ అమ్మ.